ఉందా? ఒక మంచి ప్రాపర్ ఇమేజ్ ఉందా? 5 ఇయర్స్ తర్వాత లైఫ్ ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా అయిపోవాలి అని ఒక ఇమేజ్ ఉందా? ఏమనుకుంటున్నావు? 5 ఇయర్స్ తర్వాత నువ్వు అనుకున్న ఇమాజినేషన్ రియాలిటీలోకి వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీగా, ఫుల్ సాటిస్ఫాక్షన్తో లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నావా? అవ్వదు. నువ్వు అనుకున్న ఇమాజినేషన్ రియాలిటీలో అట్లా అయితే కూడా నువ్వు హ్యాపీగా, ఒక సాటిస్ఫాక్షన్తో, ఒక ఎక్సైట్మెంట్తో నువ్వు ఉండలేవు. ఎందుకో చెప్తా. బ్యాడ్ అడిక్షన్స్ లాగానే మనకు ఫీలింగ్స్ అడిక్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఎట్లా చెప్తా, చిన్నప్పటి నుంచి మనం ఒకటే ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చినప్పుడు మన బ్రెయిన్ ఆ ఎమోషన్కి అడిక్ట్ అయిపోతుంది. అయితే ఏమవుతుందంటే, లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా నువ్వు చిన్నప్పటి నుంచి ఏ ఎమోషన్కి అయితే అడిక్ట్ అయ్యకుండా వచ్చినావో మళ్ళీ అదే ఎమోషన్ని ఫీల్ అవ్వడానికి ఎక్స్క్యూజెస్ చూస్తుంటుంది మన బ్రెయిన్. అయితే నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, క్రైసిస్ అండ్ ఆపర్చునిటీస్ కెన్ ఓన్లీ యాంప్లిఫై యువర్ ఎమోషన్స్, దే కెనాట్ చేంజ్ దెమ్. అంటే 5 ఇయర్స్ తర్వాత లైఫ్ ఇలా ఉండాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ నేను 5 ఇయర్స్ తర్వాత ఇది అచీవ్ చేసిన తర్వాత నేను హ్యాపీగా ఉంటా, సాటిస్ఫాక్షన్తో ఉంటా అంటే మాత్రం నువ్వు ఉండలేవు. ఇప్పుడు కొంచెం హ్యాపీనెస్తోని, కొంచెం సాటిస్ఫాక్షన్తో, మంచి ఎగ్జైట్మెంట్తో ఇప్పుడు ఉంటే అవే ఎమోషన్స్ నువ్వు వాటిని అచీవ్ చేసిన తర్వాత కూడా 10 టైమ్స్ ఇంకెక్కువ ఉంటుంది. నువ్వు అనుకుంటుండొచ్చు, అట్లేం కాదు, నేను అది అచీవ్ చేసిన తర్వాత కంప్లీట్గా మారిపోతుంది కదా అనుకుంటావు. మారిపోతుంది. ఒకరోజు మారుతుంది, ఒక 1 వీక్ మారుతుంది. ఆ 1 వీక్ ఉంటుంది నీకు ఎగ్జైట్మెంట్, అనుకున్నది చేసేసిన అని. 1 వీక్ తర్వాత నువ్వు మళ్ళీ బ్యాక్ అయిపోతుంది. అది లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వదు. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఈరోజు హ్యాపీగా, ఈరోజు మంచి సాటిస్ఫాక్షన్తో, మంచి ఎక్సైట్మెంట్తో ఈరోజే నువ్వు నీ డ్రీమ్ లైఫ్ని బతుకుతున్నావు అని అనుకొని ఈరోజు బతుకు. రేపొద్దున అది రియాలిటీలో జరిగినప్పుడు దానికంటే ఇంకో 10 టైమ్స్ హ్యాపీగా ఉంటావు. రిలేషన్షిప్స్లో అయినా, దేంట్లో అయినా, మీ ఫ్రెండ్షిప్స్లో అయినా, దేంట్లో అయినా మీ రిలేషన్షిప్ ఈరోజు ఎట్లుంటుందో 5 ఇయర్స్ తర్వాత దానికి ఒక 10 టైమ్స్ యాంప్లిఫై అవుతుంది అంతే. అది రిలేషన్షిప్. ఇప్పుడు మేము రిలేషన్షిప్లో ఉన్నాము, తర్వాత పెళ్ళైన తర్వాత మంచిగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఎట్లుంటుంది, ఇప్పుడు మీరు రిలేషన్షిప్లో ఎట్లున్నారో అప్పుడు ఎట్లున్న ఎమోషన్స్ అన్నీ కూడా ఒక 10 టైమ్స్ యాంప్లిఫై అవుతాయి అంతే. కానీ ఎమోషన్స్ కంప్లీట్గా చేంజ్ కావు. పెళ్ళి చేసుకుంటే మహా అంటే ఎగ్జైట్మెంట్లో ఒక 1 వీక్ ఉంటుందేమో ఆ ఎక్సైట్మెంట్, అదంతా 1 మంత్ ఉంటుందేమో. కానీ at the end of the day you will be the person in the future you are today. So live in the presence.